హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇటీవలే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక పవన్ కళ్యాణ్ గారు తాను చేపట్టిన శాఖలపై మొదటి రోజే దిశానిర్దేశాలు చేశారు. పంచాయతీరాజ్కి సంబంధించి ప్రతి గిరిజన ప్రాంతాలలో ఒక పంచాయతీ భవనం ఉండాలని, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరాకు సంబంధించి వీధి లైట్లు లేని గ్రామాలకు ఖచ్చితంగా ఎల్ఈడి లైట్లను ప్రొవైడ్ చేయాలని, నీటి సరఫరా ఎద్దడి ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ నీటి సమస్య త్వరగా తొలగించాలని దిశానిర్దేశం చేశారు. ఇంకా ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎర్రచందనంపై ఉక్కుపాదం మోపాలని, గిరిజన ప్రాంతాలలో సాగు చేస్తున్న గంజాయి నరకట్టాలని దిశానిర్దేశం చేశారు. అయితే ఈ శాఖల పోర్ట్ఫోలియో చూసినప్పుడు నాకు ఒకంత ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే నేను గడిచిన 10 ఏళ్లుగా న్యూస్ ఫాలో అవుతున్నాను, కానీ ఇప్పటి వరకు నేను సైన్స్ అండ్ టెక్నాలజీకి ఒక మంత్రి ఉంటారని, దానికంటూ ఒక ప్రత్యేక శాఖ ఉందన్న విషయం నాకైతే ఇప్పటివరకు తెలియదు. ఇక సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఎందుకంటే గ్రామ స్థాయి నుండి, విద్యార్థి దశ నుండే పిల్లలకు సైన్స్ అండ్ టెక్నాలజీ పట్ల అవగాహన పెంపొందించాలని చెప్పారు. విజన్ 2047కి అనుగుణంగా ఇప్పటి నుంచే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి సైన్స్ ఫేర్ ప్రదర్శనలు కానీ, జాతీయ అంతర్జాతీయ ఎగ్జిబిషన్లలో మన వాళ్ళ పార్టిసిపేషన్ కానీ పెంపొందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అయితే ఇవన్నీ చూసిన తర్వాత నాకు రాజకీయ నాయకుడికి, ఒక లీడర్కి ఉన్న తేడా ఏంటో నాకు అర్థమైంది. అదేంటంటే, ఒక రాజకీయ నాయకుడు ప్రజలు తన నుంచి ఒక 10 రూపాయలు ఆశిస్తే 10 రూపాయలు ఈరోజు ఇచ్చి రేపు 15 రూపాయలు తీసుకుందామని చూస్తాడు. అదే ఒక లీడర్ ప్రజలకు ఈరోజు 10 రూపాయలు కావాలంటే కేవలం 5 రూపాయలు మాత్రమే ఇస్తాడు. రేపు ప్రజలకు 15 రూపాయలు కావాలంటే 10 రూపాయలు మాత్రమే ఇస్తాడు. కానీ దీనితో పాటు సమాంతరంగా ప్రజలు తమకు తాము సొంతంగా ఎలా డబ్బులు సంపాదించుకోవాలి, దీనికి కావలసిన వసతులను, అరేంజ్మెంట్స్ అనేది చేస్తాడు ఒక లీడర్. సరిగ్గా ఇదే క్వాలిటీ ఈ రోజు నాకు పవన్ కళ్యాణ్ గారిలో కనిపించింది. ఎందుకంటే ఓటు బ్యాంక్ రాజకీయం కోసం మనం ఎంత ఇస్తే మనకు ఓట్లు వేస్తారా లేదా అని ఆలోచించే రాజకీయ నాయకులు ఉన్న ఈ సమాజంలో రేపటి తరం కోసం ఆలోచించే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. మరి దీని పట్ల మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.